హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి, ఇక్కడ మా బాబాయ్ అయితే ఎన్ని నాటకాలు చేస్తున్నాడు. ఇంకా ఆ రోజు అయితే ఇంకా మాల్ నుండి అయితే ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అవి చేసేసి ఇంకా పడుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, పిల్లలు అలా ఆడుతున్నారు, మా బాబు నాట పట్టిస్తున్నారు. చూడండి, మా తమ్ముడు ఏం బొమ్మ వేసాడని అయితే మా పాప చూపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ రన్ అవుతుందండి, అందుకని చెప్పేసి మ్యూట్లో పెట్టాను. ఇదైతే మా డే 3 అండి. ఇంకా ఇక్కడైతే మేము చిక్పేట అయితే వెళ్తున్నాం. చిక్పేట మార్కెట్కి బెంగళూరులోనే అతిపెద్ద మార్కెటింగ్ అండి అది. అక్కడ ఫ్రూట్స్ దగ్గర నుండి, బట్టల దగ్గర నుండి ప్రతిదీ దొరుకుతాయి అనమాట. చాలా పెద్ద మార్కెట్ అది. మేము చాలా 2-3 సార్లు వెళ్ళాం, కానీ ఇంకా మొత్తం అయితే మాకు తెలియదు. కానీ అసలు అక్కడ దొరికిన వస్తువులు అంటూ ఏమీ ఉండవండి. లేడీస్కి సంబంధించినవి కానివ్వండి, ఇంకా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ దగ్గర నుండి చాలా దొరుకుతాయండి. బట్టల దగ్గర నుండి అన్నీ చాలా తక్కువ కాస్ట్కి అయితే మనం తీసుకోవచ్చు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అయితే మేము అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడైతే మెట్రోకని వచ్చామండి. మెట్రో దగ్గర నుండి మెట్రో ఎక్కి అక్కడ దిగుదామని చెప్పేసి ఇక్కడ చాలా చోట్ల వీడియో తీసామండి. ఒక చోట అనుకుంటా వద్దు అని చెప్పారు, అందుకే ఎందుకులే అని చెప్పేసి అయితే ఇంకా మనం వీడియో అయితే తీయలేదు. ఇది కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసాము. మెట్రో స్టేషన్ అయితే ఇదండి. పిల్లలైతే మా అక్క వాళ్ళ పిల్లలు అయితే ఫస్ట్ టైం చూసారేమో, చాలా ఎగ్జైట్ అయ్యారు. ఇంకా మా బాబు మా పాప కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. పిల్లలకి అదొక హ్యాపీనెస్ కదండి. ఇంకా ట్రైన్ అంటే ఇంకా ఇదిగా అనిపిస్తుంది వాళ్ళకి, హ్యాపీనెస్ డబుల్ అవుతుంది. ఇంక ఇక్కడైతే మెట్రో ట్రైన్లో అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళేది మార్నింగ్ టైంలో ఏమో ఇంకా క్రౌడ్ అయితే చాలా ఉందండి, అసలు ఖాళీ అయితే లేదు. ఇంక మేమైతే నించునే ఉన్నాము. బెంగళూరులో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలంటే నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ అయితే మెట్రో అండి. కాకపోతే మెట్రో స్టేషన్ దగ్గర మనం చూసుకుని ఎక్కాలి, తర్వాత ఆటోకి బస్కి వెళ్ళిపోవచ్చు. మేము అలాగే వెళ్ళాం. ఇక్కడైతే చిక్పేట మార్కెట్కి అయితే మేము వచ్చేసామండి. అసలు ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూసారా, అసలు మనం కొనుక్కోవాలి, కానీ అసలు చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవైతే థ్రెడ్ బ్యాంగిల్స్కి ఏంటి, ఇయర్ రింగ్స్ తయారు చేసే వాటికి ఏంటి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడైతే థ్రెడ్స్ ఉన్నాయి, పూసలు ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ కలర్ పూసలు అయితే భలే ఉన్నాయి కలర్ఫుల్గా. ఇవైతే ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్కి ఏంటి, ఇయర్ రింగ్స్కి ఏంటి, ఇంకా వాళ్ళకి కూడా సెట్ చేసి అయితే పెడతారనమాట. ఇంకా ఇక్కడైతే ఈ కలర్ఫుల్ క్రిస్టల్స్ అయితే భలే ఉన్నాయి కదండి, కలర్ఫుల్గా. నాకైతే చూడడానికి బాగా అనిపించినాయి. ఇంకా అక్కడ నుండి అయితే ఇంకా నడుస్తూనే ఉన్నాం. అసలు కనీసం మనం ఫ్రీగా నడవడానికి కూడా ఖాళీ ఉండదండి అక్కడ. అసలు కొంచెం కూడా గ్యాప్ ఉండదు. ఇంకా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. మనమే కొంచెం జాగ్రత్తగా చూసుకుని మరీ నడవాలి. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు చేపట్టుకుని ఇంకా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. క్రౌడ్ అయితే చాలా ఉంటుందండి అసలు. ఇంకా ఇక్కడైతే ఇంకా మా వదినైతే చెప్పిందనమాట, మీకు నచ్చిన బట్టలు అయితే తీసుకోండి అని చెప్పేసి మా అక్కకి నాకు. ఇంకా వదినైతే రావడం కుదరలేదు, అందుకని చెప్పేసి పైగా చాలా దూరం కూడా వదిన వాళ్ళకి చిక్పేట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మాకు చెప్పింది అనమాట, తీసుకోండి అనిత, తీసుకోండి వద్దుదిన అంటే లేదు తీసుకోండి. ఇంకా మా అక్క వాళ్ళు కూడా ఫస్ట్ టైం వచ్చారు కదా, ఇంకా అలా చెప్పేసేటప్పటికి ఇంకా మేమైతే ఇక్కడ శారీస్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే పిల్లలు చూడండి, వాళ్ళు ఓన్లీ నడవడం ఇంకా అదే అయిపోయింది. వాళ్ళకి ఇంకేమీ తెలియట్లేదు. అదే ఏదైనా ఆడుకున్న ప్లేస్ అయితే కొంచెం వెళ్ళి బయట ఆడుకుని వస్తారు కదా, ఇంకా మేము ఏ షాప్కి వెళ్తే ఇంకా ఆ షాప్కి వాళ్ళ వెనకాలే రావడం, తీసుకెళ్ళడం, ఇదంతా కూడా వాళ్ళకైతే ఫుల్ బోర్గా ఉంది. కాళ్ళు కూడా నొప్పి వస్తున్నాయని చెప్పారు. ఇంకా అందుకే ఎక్కువ పెద్దగా ఏమీ తిరగలేదండి. ఏదో 2-3 షాప్స్కి అయితే వెళ్ళాం. ఇంకా ఫస్ట్ టైం ఈ షాప్లో అయితే నాకు సెట్ అయిందండి. ఫస్ట్ చూపించిన షాప్లో అయితే అక్క తీసేసుకుంది, మా అక్క ఫ్యాన్సీ టైప్ తీసుకుంది. ఇంకా తర్వాత ఇంకా నాకు సెట్ కాలేదు, ఇంకా అందుకనే ఈ షాప్కి అయితే వచ్చాం. ఇక్కడ కూడా చూసాను, కానీ కొంచెం రేట్లే కొంచెం ఇదిగా అనిపించినాయి. ఇంకా సర్లే, ఇంకా వాళ్ళే చాలా మోడల్స్ చెప్పారు. సరే ఒకసారి చూద్దాం, మిగిలినవి కూడా ఇక్కడ నచ్చితే తీసుకోవచ్చు కదా అనుకుని ఇంకా చూస్తున్నాం అనమాట. ఇక్కడ అసలు శారీస్ ఉన్నాయండి, అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎన్ని మోడల్స్ ఉన్నాయో, కానీ అన్నీ కూడా ఎక్కువ పట్టు టైప్ ఉన్నాయి బాగా. అందులోని కలర్ కాంబినేషన్స్ ఏంటి, కలర్స్ ఏంటి, డిజైన్స్ ఏంటి, వెరైటీస్ ఏంటి, చాలా అంటే చాలానే ఉన్నాయి. ఇక్కడైతే చూస్తున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఇంకా అది అక్క తీసుకుంటుంది. ఇప్పుడు నేను వేరే ఏదైనా తీసుకోవచ్చు అని అనుకున్నాను. మా అక్కకేమో ఒక బట్టాన్ని ఏమీ ఒప్పలేదు, నచ్చలేదు, అంటే ఎక్స్ట్రా ఇంకొక శారీ తీసుకుంటానని చెప్పింది. మా అక్కలగా తీసుకోవట్లేదు కదా అని చెప్పేసి ఇంకా నేను ఆరెంజ్ కలర్ అయితే ఒకటైతే బాగా నచ్చింది మా అక్కకి నాకు కూడా. ఇంకా అదైతే నేను తీసుకున్నాను అనమాట. నాకు ఎక్కువైతే డ్రెస్లే కంఫర్ట్గా ఉంటాయండి, అందుకే నేనైతే ఫస్ట్ డ్రెస్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. కానీ చీరలో ఉన్న అందం అదే వేరు కదా, అలానే రెగ్యులర్గా మనం కట్టుకుని తిరగడానికి అంత కుదరదు. ఇంకా అందుకని చెప్పి ఏదైనా అకేషన్స్ కానీ, ఏదైనా ఫెస్టివల్స్ కానీ, ఇంకా ఇలా బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఇంకా వద్దని కూడా శారీ తీసుకోమంది, ఇంకా అందుకే శారీ తీసుకున్నాను.
ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే మేము ఇక్కడైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంకా మేము ఇంటికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 4:30 అలా అయింది. ఇంకా ముందే బాక్స్లో కొంచెం పులిహారది ప్రిపేర్ చేసేసుకుని తీసుకెళ్ళాం. పిల్లలు ఉన్నారు కదా, అక్కడ పైగా బయట ఫుడ్ ఎందుకు అని చెప్పేసి ఇంకా అది ఉండబట్టి మేము ఆ టైంకి వచ్చినా సరే ఇంకా ఏం కొంచెం పిల్లలకి ప్రాబ్లం అవ్వలేదు. మేమైతే ఏమీ తినలేదులేండి, కానీ పిల్లలకైతే కొంచెం ప్రాబ్లం అవ్వలేదు ఫుడ్కి. ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. తర్వాత వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.